ఆ ఊర్లో గజ్జెల పూజ ఎలా జరిగిందో చూద్దాం రండి. కాదు చూపిస్తారండి. ఎర్లీ మార్నింగ్ కాకపోయినా కొంచెం త్వరగా అయితే లేచి ఇంట్లో పూజ కంప్లీట్ చేశాను. పూజ అయిపోయాక కలశం పెట్టాలంటే కలశం కూడా పెట్టేశాను. పిల్లలందరూ ఏం చేస్తున్నారా అని టెంపుల్‌కి వెళ్తే గుడికి కట్టడానికి తోరణాలైతే మామిడాకులతో రెడీ చేస్తా ఉన్నారు. అలా ఈవినింగ్ 5 అయిపోయింది. ఇంక అందరం కలిసి టెంపుల్‌కైతే వెళ్ళాము. టెంపుల్‌కి 5కి రమ్మంటే అందరూ కలిసి 7కి వచ్చారు. ఈడ పూజ జరుగుతాందో, అసెంబ్లీ మీటింగ్ జరుగుతాందో అస్సలు అర్థం కాదు. టెంకాయలు కొట్టండిరా బాబు అంటే ఒకరినొకరిని కొట్టుకునేలాగా వచ్చి కొడతారు. దేవుడేమన్నా పారిపోతారో ఏమో మరి. పూజ చేయండిరా అంటే ఒకరినొకరిని చూసుకొని మాట్లాడుకోవడానికే సరిపోద్ది. ఎవరు చేస్తాండ్రు ఈడ పూజ. మా అత్తమ్మ అయితే ఈడ మనీవికి దండలేసి ముడిసిపోతా ఉంది. ఇంక పిల్లలందరూ కలిసి వాళ్ళ కోలాటం నేర్పించిన మాస్టర్‌లకి దండ వేసి కోలాటం అయితే స్టార్ట్ చేశారు. నైట్ 8:30కి ఎంట్రీ సాంగ్‌తో స్టార్ట్ చేసి మార్నింగ్ 5 వరకు నాన్ స్టాప్‌గా వేశారు కోలాటం అయితే. ఏమాత్రం ఎనర్జీ తగ్గకుండా పిల్లలందరూ వేశారు. ఇలా అయితే మా ఊర్లో గజ్జెల పూజ అండ్ కోలాటం అయితే కంప్లీట్ అయిపోయింది.